ఇజ్రాయేలు రాజా బలము తెచ్చుకో అంటే మన చేతిలో బలము లేనిది అర్థం, మనలో బలము లేదని అర్థం. కానీ ఇక బలము కనబడకుండా వెళ్ళిపోయిందని అర్థం కాదు, నీవు తెచ్చుకోవడానికి దగ్గరగా బలం ఉంది అనే అర్థము, నీ చేతులకు అందుబాటులో ఉందని అర్థము. ఎన్నో కిలోమీటర్లు లేదు, నీవు అందుకుంటే అందుతుంది నీ అర్థము, నీవు పిలిస్తే వస్తుంది అని అర్థము, నీవు మోకరిస్తే నీ పైకి మరలా నిన్ను రెచ్చగొట్టి లేపి అపవాది ముందు నిలబెట్టిద్ది అని అర్థము, శత్రువు ముందు సవాలుగా నిలబెట్టిద్ది అని అర్థము. నీ బలము తెచ్చుకో అంటే బలము దగ్గరలోనే ఉంది, అందుబాటులోనే ఉంది, పిలిస్తే పలికేటట్టుంది, చెయ్యి చాచితే దొరికేటట్టు ఉంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరు దైవికమైన బలముతో నింపబడబోతున్నా. ఎందుకు నీలో బలము తగ్గిందంటే నీవు పోరాడి 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 బలం తగ్గిపోయింది. నీ పోరాటాల మధ్యలోనే బలం తగ్గింది. కుటుంబంలో వస్తున్న శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, గొడవల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఈ పోరాటాల ద్వారా కొంచెం బలం తగ్గింది. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే పాడైపోయిందని అర్థమా? ఛార్జింగ్ పెట్టాలి, మరలా రీలోడ్ చెయ్యాలి, అప్పుడు మరలా పుంజుకోవాలి. మన దేవునికి స్తోత్రం. కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటే, ఈ ఉపవాస ప్రాంతాల్లో కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటే, మరలా గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటే, మరలా దుఃఖం ఆగకుండా గుండెలు బాదుకొని ఏడుస్తే, మరలా 2-3 పాటలు పాడితే, మరలా ఆరాధనలో లీనమైపోతే, మరలా దైవజనుడి మాటకి ఏకీభవిస్తుంటే, మరలా ఆరాధనలో లీనమైపోయి దేవుని ఆత్మను పొందుకోగలిగితే, మరలా నూతనమైన బలముతో మనం నింపబడిపోతాం. మరలా శత్రువును గడగడ వణికించేస్తాం, రాజులను వారి శాసనములను రద్దులు చేస్తాం. స్తోత్రం కలుగును గాక. కొంచెం ఛార్జింగ్ తగ్గింది అని అర్థమైంది, మరలా ఛార్జింగ్ పెడితే యేసు నామములో హల్లెలూయా, మరలా మనం శూర కార్యాలు చూడగలం, మరలా మనం అద్భుతాలు చూడగలం.